అంటే నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ను ఆయన పాత్రలు నేపథ్యం ఆయన సీనియారిటీ ఇచ్చే ప్రజలు అపరా శ్రీకృష్ణుడిగా భావించి లేకపోతే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వాతావరణంలో ఓట్లు వేసారే కానీ కులం అన్నది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినా అది ఒక విధంగా కులం సమస్య ప్రధానమైంది కాదు. ఆయన కులం మనిషిగా చూడలేదు. ఉండదా అంటే భారతదేశంలో ఉంటుంది. అది కుల వ్యవస్థ, నిచ్చెన మెట్ల వ్యవస్థ, విభజన ఇదంతా ఉంది. కానీ నేను చెప్తుంది ఏంటంటే ఈ మొత్తం నేరేషన్లో చాలా జాగ్రత్తగా రాసుకుంటూ రావడం అంటే ఎన్టీఆర్ కంటే చంద్రబాబు కంటే ఎన్టీఆరే ఇది, చంద్రబాబు ఏమో జాగ్రత్త పడ్డారంట. చిరంజీవి ఏమో తనకున్న దాన్ని చూసి అనుభవం లేకపోవడం వల్ల తర్వాత దీనివల్ల విఫలమయ్యారట. ఇది కూడా చాలాసార్లు నాకేమి చిరంజీవి చేసినవన్నీ రైట్ అని లేదా ప్రత్యేకమైనది ఏం లేదు, కానీ ఆయన విఫలమయ్యాడు అన్నది ఒక పెద్ద పొరపాటు. 18 సీట్లు వచ్చాయి ఆయనకు. అవును, కొన్ని జిల్లాల్లో 21% ఓట్లు కూడా వచ్చాయి. 35 స్థానాలు 1000 ఓట్లు వచ్చాయి. ఆయన విఫలమైంది ఎక్కడ ఏమన్నా ఉంటే ఆయన కాంగ్రెస్లో కలిపే ఓపిక లేక వీళ్ళతో నేను పడలేనులే అని పార్టీని కలిపేసి మళ్ళీ సినిమాలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ సఫలమే అయ్యాడు, కానీ ఆయన విఫలమైందేమి లేదు. సో ఫెయిల్యూర్ స్టోరీకి ఏం కాదు అది, అదొక ఎక్స్పెరిమెంట్. ఆయన హాఫ్ బీట్ సినిమా లాగా ఒక హాఫ్ బీట్ పాలిటిక్స్ చేశారు. మళ్ళీ కేంద్ర మంత్రి ఇవన్నీ అయ్యారు కదా. కాబట్టి చిరంజీవి విఫలమయ్యారని ఇలా చిరంజీవి మీద కామెంట్స్ ఆగకుండా పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రవర్తన కారణంగా అది కాపుల పార్టీగా ముద్రపడిందట. అంటే చంద్రబాబు జాగ్రత్త తీసుకోవడం వల్లనేమో ఎన్టీఆర్ హయాంలో వచ్చిన ముద్రపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రవర్తన కారణంగా అది కాపుల పార్టీగా పేరు పడింది. అంటే ఇవన్నీ ఎందుకు ఈ కులాలను గురించి రెచ్చగొట్టడం అవుతుంది ఇంతగా తీసుకొస్తున్నారు?